ఇక రంగారెడ్డి జిల్లా భూరికోడ్ల ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 6 ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు చోట్ల షెల్ కంపెనీలతో శ్రీనివాస్ వ్యాపారాలు చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా భూరికోడ్ల ఏడీ శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయచంద్రిక ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించినట్లు రంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్పై తీవ్ర అభియోగాలు ఉండడంతో ఏసీబీ అధికారులు అతను పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసాల్లో ఏకకాలంలో 6 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏడీ శ్రీనివాసరెడ్డి గచ్చిబౌలిలో మై హోమ్ భుజాలో నివాసం ఉంటూ ఉన్నారు. ఆయన నివాసంలో కూడా గత కొద్ది గంటల నుంచి ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ ఆఫీస్తో పాటు మహబూబ్ నగర్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గత కొద్దేళ్ల సర్వీస్లో భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించడంతో ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీనివాస్ అతని సోదరుడు ఇంటితో పాటు బంధువులు అలాగే సన్నిహితుల ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ పనిచేశారు అలాగే సర్వీసు ఎక్కడెక్కడ కొనసాగిందనే దానిపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఈడీగా కొనసాగుతూనే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న అక్రమాస్తులను సంపాదించిన శ్రీనివాస్ భారీ మొత్తంలో డబ్బుల సహాయంతో ఆ డబ్బులతో మహబూబ్ నగర్లో ఒక రైస్ మిల్లును కొనుగోలు చేసి దాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే పలు చోట్ల షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లు, ఆ డబ్బంతా కూడా తను ఆ కంపెనీల ద్వారా సంపాదిస్తున్నట్లు, షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఇదంతా కూడా చేస్తున్నట్లు, తను తప్పుదారి పట్టే విధంగా అన్నీ కూడా చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఈ సోదాల పట్ల మరికొద్ది సేపట్లోనే ఈ సోదాలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాతో పాటు మహబూబ్ నగర్ అలాగే గచ్చిబౌలిలో 3 చోట్ల 6 బృందాలు ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. కీలకమైన డాక్యుమెంట్స్ను ఇప్పటికే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.